మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే పద్యం మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా. మేడి పండు చూడడానికి మేలిమిలాగా బంగారంలాగా ఉంటుందట, కానీ పొట్ట విప్పి చూస్తే ఇలా చీల్చి చూస్తే లోపలన్నీ పురుగులే ఉంటాయి కదా. అదే పద్యాన్ని అదే భావాన్ని కాస్త కాంటెంపరీకి అన్వయిస్తే ఎలా కనపడుతుంది? మీడియా పర్స్పెక్టివ్ లో చూద్దాం. మీడియా ఎలా కనపడుతుంది మనకి? వార్తలన్నీ చూడ వాస్తవాలయ్యుండు, కాస్త తరచి చూస్తే నిజాలు నీ గుండెను పిండు అని చదువుకోవాల్సి అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. అంటే వార్తలన్నీ పైకి చూడడానికి వాస్తవాలాగే ఉంటాయి, కానీ కాస్త తరచి చూస్తే, ఆలోచించి చూస్తే, లాజికల్ గా జడ్జి చేసుకోగలిగితే గనక నిజాలు నీ గుండెని పిండు. అంతే కదా, నిజాలు అర్థమైతే అలాగే అనిపిస్తుంది కదా. ఏపీలో మీడియాని ఎస్పెషల్లీ ఫ్రంట్ పేజీలో అలంకరించే తీరులో ఈ మధ్యన వచ్చిన మార్పుల్ని చూస్తే గనక ఖచ్చితంగా ఇదే అనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక మెతుకు పట్టుకుని చూడడం అంటారే, అలాగా ఇవాళ ఫ్రంట్ పేజీలు ఏం రాశాయో అసలు వాస్తవాలేంటో ర్యాండమ్ గా చెక్ చేద్దాం. నథింగ్ స్పెసిఫిక్, నథింగ్ పర్సనల్. దిస్ ఈజ్ కీ టాక్ స్పెషల్ స్టడీ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, మీ ఇష్టం. వార్తాపత్రికలు ఉన్నది వాస్తవాలు చెప్పడానిక, వాదన వినిపించడానిక? తెలుగునాట దట్టు ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఏపీలో ఇలాంటి తర్కమంటారే వాదన, డిబేట్ కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది కదా. రాజకీయ పెనుగులాట ఇంటెన్సిఫై అవుతున్న కొద్దీ మీడియా ధోరణి మీద చర్చ సాధారణ జనంలో, ఆలోచన గల వాళ్ళలో ఎక్కువ అవుతూ ఉంది కదా. అసలేంటి కొన్ని మీడియా సంస్థలు తెల్లారు లేస్తే రాజకీయ కరపత్రాలాగా తయారయ్యాయి అనే ఆలోచన జనంలో పెరిగేసరికి ఈ మధ్యన కొన్ని పేపర్ల లూజ్ సేల్స్ పడిపోయినాయి. లూజ్ సేల్స్ అంటే బడి గొడ్డల దగ్గర పొద్దున్నే టీ స్టాళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ లూజ్ సేల్స్ మార్కెటింగ్ భాషలో. మీడియాలో నేరుగా ఇంటికి వేయించుకునేదేమో సర్క్యులేషన్ స్పెసిఫిక్ గా ఉంటుంది, అది ఫిక్స్డ్ గా. లూజ్ సేల్స్ అంటే ర్యాండమ్ గా ఎవరన్నా వచ్చి కొంటారు అని మార్కెట్ లో అందుబాటులో ఉంచేది. అవి పడిపోయినట్టు. అలవాటైన వాళ్ళేమో నమ్మినా నమ్మకపోయినా మొత్తానికి వేయించుకుంటా ఉన్నారు. సర్క్యులేషన్ అక్కడ కూడా కొంత తగ్గింది. లూజ్ సేల్స్ అయితే డ్రాస్టిక్ గా పడిపోయినట్టు. అందుకోసమని మీడియా సంస్థలు చాలా టాక్టికల్ గా ఛాన్స్ అడ్జస్ట్ చేసుకోవడం అంటారు క్రికెట్ లో, అలాగా వైఖరిని అడ్జస్ట్ చేసుకున్నాయి. అన్ని కాదు, కొన్నే. అసలు సర్క్యులేషన్ తోనూ జనం కొంటారా చదువుతారా అనే దాంతో సంబంధం లేకుండా ఆర్థికంగా గెయిన్ అయిపోతాము, ఎలాగైనా ముందుకెళ్ళిపోతాము అనుకునే వాళ్ళు అయితే కనుక నేరుగా అదే ట్రెండ్ లో ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఇంతకీ మీడియా ఏం రాసింది, ఎలాంటి విషయాల్ని రిపోర్ట్ చేసింది? లెట్ మీ బిగిన్ విత్ ఈనాడు. ఫ్రంట్ పేజ్ చూడండి. నేతన్నకు భరోసా, 3 ఏళ్ల 36 ప్రాజెక్టులు. అంటే ఒక పాజిటివ్ న్యూస్ డోసేజ్ ఇవ్వాలి అనే ఎజెండాని ఎక్కడ మర్చిపోలేదు. పాజిటివ్ డెవలప్మెంట్స్, పాజిటివ్ ప్రకటనల్ని న్యూస్ చేసి హైలైట్ చేశారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ కార్నర్ లో చూడండి, ముద్రగడ అంత్యక్రియలు పూర్తి, అధికారిక లాంఛనాలను అడ్డుకున్న వైకాపా నేతలు, తండ్రి భౌతిక కాయాన్ని చూడకుండా కుమార్తెకి అడ్డంకులు అని రాశారు. చూసారా? ముద్రగడకి కడసారి నివాళులర్పించి జగన్ పాడమోశారు అనే విషయం కంటే కూడా ఫ్రంట్ పేజ్ చూస్తే ఏమనిపిస్తుంది? ఆహా, వైసీపీ వాళ్ళు అక్కడ కూడా రంగంలోకి దిగిపోయి కుటుంబ సభ్యులను కూడా అడ్డేసుకున్నారా అని అనిపిస్తుంది కదా. ఇదిగో చూడండి, సాక్షి వాడు చూడపోతేనేమో ఇలాగా అక్కడ పాడమోశారు అనే విషయాన్ని రాసుకున్నాడు. ఆ తర్వాత అనుచరులు అడ్డుకున్నారు, ముద్రగడ సన్నిహితులు అనుచరులు అడ్డుకున్నారు కుమార్తెని అనే విషయాన్ని అక్కడ రాశాడు. చూశారు స్పెసిఫిక్ గా. పైగా ముద్రగడ రీసెంట్ వీడియో చూసిన వాళ్ళకి అసలు విషయాలు ఏంటి అనేది అర్థమైపోతాయి కదా. పిచ్చోళ్ళారా, అన్ని గుర్తున్నాయి. ఇక మరో పత్రిక ఆంధ్రజ్యోతి అయితే చూడండి, ఇదే వార్తను ఎలా రాసిందో. ముద్రగడకు తుది వీడ్కోలు, మృతదేహం వద్ద జగన్ సీఎం నినాదాలు, క్యాడర్ కు అక్కడే వైసీపీ అధినేత సెల్ఫీలు, కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు, పోలీసుల సాయంతో తండ్రికి నివాళులు. బాబా 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 అంటే అక్కడ మొత్తం వైసీపీ రాజకీయం చేసేసింది అని చెప్పడానికి ఎక్కడా మొహమాట పడలేదు కదా. ఈనాడైనా కానీ కొంచెం షుగర్ కోటెడ్ అన్నట్టుగా రాయడానికి ట్రై చేసింది, కానీ అసలు ఆంధ్రజ్యోతి అయితే ఎలాంటి సంశయమే పెట్టుకోలే, నేరుగా రాసేసింది కదా. ఇది ఒక వార్తకు సంబంధించిన పర్స్పెక్టివ్. పాజిటివ్ డోసేజ్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈనాడు ఫ్రంట్ పేజ్ లో చూసిన తర్వాత ఇదిగో ఇక్కడ ప్రాజెక్టుల గురించి, నేతన్న భరోసా గురించి రాశారు. మరి నెగిటివ్ కోటా సంగతి ఏంటి? ఇదిగో కిందకి రండి, ఇక్కడ ఉంటుంది. సంక్షోభంలో ఆక్వారంగం, ఉత్పత్తి వ్యయం కిలోకి 275 రూపాయలు, వచ్చేది 230 రూపాయలు. ఆక్వా రైతులతో ముఖాముఖిలో మాజీ సీఎం జగన్. అబ్బా, ఈనాడు భలే రాశాడు, న్యూట్రల్ గా ఉన్నదున్నట్టు రాసినట్టు ఉన్నాడు అనుకుంటారు నాలాంటి అభిమానులందరూ కదా. లోపలికి వెళ్ళి చూడండి, 8వ పేజీలో అన్నారు కదా, 8వ పేజీలో చూడండి. ఇక్కడ ఉంది చూడండి, రైతుల బాధలు వినకుండానే. రైతుల బాధలు వినలేదట, జగన్ బాధలు వాళ్ళకి చెప్పడానికి వచ్చినట్టున్నాడు బహుశా. చూడండి అక్కడ రైతుల బాధలు వినకుండానే అనేది రాశారు. తర్వాత కార్యకర్తల అత్యుత్సాహం, అంటే మీరు అక్కడ నిండుగా జనం వచ్చారు, అసలు కోలాహలంగా కనపడింది అనే దానికంటే వాళ్ళు ఓవర్ యాక్షన్స్ ఎట్లా చేస్తారు అనేది అనుకోవాలన్నమాట మీరు. ఆ తర్వాత ఇదిగో చూడండి, ఇదైతే నేను నిజంగా ఎక్కడ చూడలే. మరి పడబోతే పట్టుకున్నారు అనే విషయాన్ని కూడా ఒడిసి పట్టుకున్నారు
తీసుకున్నారు చూసారా, అంటే ఎంత క్రిటికల్ అయి ఉంటే ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ని ఎంత స్కాన్ చేస్తే గనక ఇలాంటివి పట్టుకోగలుగుతారు. ఇదైతే ఎక్కడా చూడలా నేను. అంటే చూడండి, ఫ్రంట్ పేజ్ లో పెట్టిన హెడ్డింగ్ ఇచ్చిన లీడ్ చూస్తే ఉన్నట్టు రాశారేమో అనుకునే నాలాంటి వాడు లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత బ్రెయిన్ వాష్ జరిగిపోతుంది అనమాట. ఈ మధ్యన మీడియా ట్రెండ్ మార్చింది అన్నా కదా, ఇది ఒక ఉదాహరణ. అంటే పైకి కనిపిస్తూనే మామూలుగా అసలు విషయాన్ని ఇలా చెప్పడం మీద ఈనాడు దృష్టి పెట్టింది. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఫాలో అవుతున్న నాలాంటి అభిమానులందరూ అదేంటే ఈనాడు ఇలాగా అసలు రాజకీయాన్నే వార్తలుగా వడ్డిస్తా ఉంది ఎందుకని అనుకునే ధోరణి పెరిగేసరికి తెలివైన ఆలోచన. ఫ్రంట్ పేజ్ లో వ్యూహాత్మకంగా న్యూట్రల్ గా ఉన్నట్టు కనపడి లోపలికి వచ్చేసరికి మాత్రం ఇలా రాశారు కదా. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే గనక ఇలాంటి మొహమాటాలు ఏముండవు, అంతా ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ అంటారు కదా, ఆ టైపే. ఇదిగో ఇక్కడ చూడండి, జగన్ రైతు ద్రోహి, ఇదిగో ఆక్వా సభ అరాజక ప్రదర్శన, అడ్డగోలుగా అబద్ధాలు. చూడండి, మొత్తం ఫ్రంట్ పేజ్ లో సగం జగన్ కే అంకితం. అసలు అవి చూసేసరికి రాష్ట్రంలో సర్వకాల సర్వావస్థల్లోనూ అన్ని సమస్యలకి జగనే కారకుడు అని అనుకోవాలి చూసేవాడు. అది అసలు లక్ష్యం. ఆక్వా రైతుల సమస్యలేంటి, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం రెస్పాండ్ అయిందా లేదా అనే విషయం మీద అసలు సహేతుకమైన ఉన్నట్టు రాసే ప్రయత్నం ఎక్కడా ఉండదు. కనీసం ఈనాడు వాడైనా ఫ్రంట్ పేజ్ లో అలాగా ఇక ఇంత అమ్మితే ఇంతకు వస్తా ఉంది అని చెప్పి లోపలికి రప్పించి అప్పుడు తలంటాడు. ఇక్కడ మాత్రం అదేం లేదు, నేరుగా వేసేయటమే. ఆ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, ఇదంతా జగన్ మీద నెగిటివ్ డోసేజ్, ఇది బాధ్యత అనుకుంటే గనక ఈ మీడియా సంస్థలకి పక్కన చూడండి పాజిటివిటీని పండించడానికి ఎలాంటి ప్రయత్నాలు కనపడతాయి అనడానికి ఇదిగో ఇక్కడ బ్రహ్మాండమైన ఉదాహరణ. 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 కేంద్రం పాలసీ. సెమికాన్ అంటే సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ కోసం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందట. ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయ్యే నిర్ణయం కదా. కానీ చూడండి, దాని కింద ఒక అద్భుతమైన వార్త ఉంది. ఏపీకి భారీ ఊతం, రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు వచ్చే ఛాన్స్. ఎందుకట, అక్కడ పాలసీ డెసిషన్ తీసుకున్నారు, ఇక్కడ ఛాన్స్. వాళ్ళు పాలసీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి, వరల్డ్ వైడ్ గా అది రీచ్ కావాలి. రీచ్ అయిన తర్వాత బెటర్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, చుట్టుపక్కల చూడబోతే తైవాన్ లోను, జపాన్ లోను, చైనాలోను, కొరియాలోను సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంతా బేస్ అయి ఉంది. 70% ఆఫ్ వరల్డ్ ప్రొడక్షన్ అంతా అక్కడే జరుగుతూ ఉంది. వాటిని దాటి ఇండియా వైపు రావాలి కదా. ఇదంతా జరగడానికి కొన్ని నెలలో సంవత్సరాలు పట్టొచ్చేమో, కానీ ఈ లోపలే ఛాన్స్. అక్కడ మెరిసేసరికి ఇక్కడ బిందులో నీళ్లు పట్టేస్తున్నాం అని చూపించాలి. అక్కడ మేఘం రావాలి, కురవడం స్టార్ట్ అవ్వాలి, నేలకి చేరాలి, బిందు నిండాలి కదా. కాదు, మెరిసేసరికి బిందు పట్టేశారు. ఏంటది, ఛాన్స్ ట. ఎందుకు అంటే ఏపీలో సెమీ కండక్టర్ పాలసీని ఇక్కడ తయారు చేసుకుందట ప్రభుత్వం, అందుకని అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్. అంటే చూడగానే ఏమనిపిస్తుంది, కేంద్రం విధానాల వల్ల ఏపీకి లాభం జరిగిపోయింది అనిపిస్తుంది. కానీ ఇక్కడ టాక్టికల్ గా అక్కడ పాలసీ డెసిషన్ తీసుకున్నారు, ఇక్కడ ఆల్రెడీ విధానం పెట్టుకున్నారు. కాబట్టి ఈ రెండిటి మధ్య ఒక కోఆర్డినేషన్ కుదిరితే వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అలాగని రెండింటిని రిలేట్ చేయడం ఉంది చూసారా, అంటే పాజిటివ్ డోసేజ్ ఇవ్వడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లా. ఇటువైపు వచ్చేసరికి అటువైపు మాత్రం అసలు ఏం మాట్లాడారు అనేదంతా సంబంధం లేదు, ఏం ఫోటోలు పెట్టారు, తూలి పడ్డారా లేదా, అసలు అన్ని సమస్యలకి కారకుడు జగనే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. ఇందులో అసలు తెలుసుకోవాల్సిన విషయాలు కానీ ఎవరేం మాట్లాడుతున్నారు, జనం వైపు నుంచి ఎవరు ఏ సమస్యలు ప్రస్తావించారు, అసలు నిజంగా జనం ఏమనుకుంటున్నారు అనేది ఎక్కడైనా ఉందా. మనకి నచ్చపోతేనేమో వాళ్ళకి రాజకీయ రంగు పులిమేసి మొత్తం 100%, ఇఫ్ పాసిబుల్ 150% కూడా నెగిటివ్ చూపించడానికి ఆరాట పడుతున్నాము. ఇంకో పక్కన అసలు అవకాశాలు ఉంటేనే వచ్చేసాయేమో అనిపించేలాగా ఛాన్స్ అని పెట్టాను చూసారా. అంటే మీడియా ఎలాంటి ధోరణితో ముందుకెళ్తా ఉంది అనే విషయం అర్థమవుతూ ఉంటుంది కదా. మరి అధికార పార్టీని సమర్థించే పత్రికలేమో ఇలా ఉండి, విపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కోసం నడిచే సాక్ష్యమో అలా రాస్తే అసలు న్యూట్రల్ గా నిజానిజాలేంటి అని ఆలోచించే వాళ్ళకి, తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మార్గం ఏంటి, ఎలా తెలుసుకోగలుగుతారు, ఏది సోర్స్? దెర్ ఈజ్ నో సోర్స్. సాక్షి వాడు ఉన్నట్టే రాశాను అని అనుకున్నా చెప్పుకున్నా గానీ అల్టిమేట్లీ సాక్షి ఈజ్ జగన్స్ బ్రెయిన్ చైల్డ్. ఆ ముద్ర ఉండి తీరుతుంది. ఇటు పక్కన చూడబోతేనేమో అసలు నెగిటివిటీ వెదజల్లడానికి ఫ్రంట్ పేజీలో సగభాగం కేటాయిస్తున్న రోజులు కదా. మరి ఇలాంటప్పుడు నిజానిజాలు తెలుసుకోవడానికి అసలు మేలిమేదో, ఏది మొదట పద్యం అనుకున్నాం కదా, వార్తల్లో వాస్తవం ఏదో సామాన్యుడు తెలుసుకోవడం ఎట్లా. ఏపీలో అందుకే న్యూట్రల్ ఆర్గ్యుమెంట్, నిజానిజాలు నిష్పాక్షికంగా అటు ఇటు మొగ్గకుండా నిటారుగా నిలబడే నిజాల కోసం ఏపీలో కనీసం 30 మంది 35 మంది 100లో ఎదురు చూస్తా ఉన్నారు అని మీడియా ధోరణి చూస్తే అర్థమవుతుంది కదా. అంతే కదా, ఆ పార్టీకి ఒక 35 మంది, ఈ పార్టీకి ఒక 30 మందో ఏమో ఉన్నారు అనుకుంటే రెండు వైపులా న్యూట్రల్ గా ఉండేవాళ్ళు. మరి మిగతా వాళ్ళు నిజాలు తెలుసుకోవాలనుకునేవాళ్ళు, వాళ్ళ వాదనలు వింటమే జీవితాశయం అన్నట్టు కాకుండా వార్తలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఒక వేదిక కోసం, నిజానిజాల కోసం జనం ముఖమాచిపోయి ఎదురు చూసే పరిస్థితి కదా. అవునా కదా? మీకైతే ఏమనిపిస్తుంది ఏపీలో మీడియా ధోరణి చూస్తే? ఇది మీడియా సంస్థల గురించో పార్టీల గురించో
కాదు, అసలు నిజానిజాలు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి గురించి ఇంతలా మాట్లాడుతున్నాను. మీకు సబ్జెక్ట్ అర్థమైతే కనుక, మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా రియాక్ట్ కాగలిగితే కనుక, మీకు లాజికల్గా డెప్త్ ఉంటే కనుక రియాక్ట్ అవ్వండి. రాజకీయ జెండాలు మోయాలి, ఎజెండాలు భుజానేసుకు తిరగాలి అని అనుకుంటే కనుక పక్కెళ్ళి ఆడుకోండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ.